కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. వాణి, నీ కళ్ళల్లో తడేంటి? కొడుకు కోడలి కోసం బాధపడుతున్నావా? అసలు నేను చూస్తుంది నిన్నేనా? ఈ ఇంట్లో అసలేం జరుగుతుందండి? ఎప్పుడు ఎదురు మాట్లాడని నా కోడలు చెయ్యి దాటిపోయింది. నాకు ఎదురు మాట్లాడే పరిస్థితికొచ్చింది. నా కళ్ళెదుటే పాపం సంధ్యని అలా జుట్టు పట్టుకుని తీసుకువెళ్ళింది. నేను చూస్తుండగానే శ్రీకర్ని అలా అవమానించింది. చివరికి వయసులో పెద్దవడని కూడా చూడకుండా, కనీసం ఆలోచించకుండా ఆ పార్వతి గారిని ఎంత చులకనగా మాట్లాడింది. నేను చూస్తున్నది మన కోడల్నేనా? మన కొడుకు కోడలి జీవితంలో అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ, వింధ్య ఇలా మాట్లాడుతుంటే నేను చూడాల్సి వస్తుందని కానీ నేనెప్పుడు అనుకోలేదండి. వాణి, కంటి చూపుతోనే అందర్నీ కంట్రోల్ చేసే నువ్వే ఇప్పుడు ఏం జరుగుతుందో అని అయోమయంలో ఉంటే ఎలా? నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా వింధ్య వింటుంది. అందర్నీ కూర్చోబెట్టి ప్రాబ్లంని సాల్వ్ చేయి. నువ్వు చెబితే నీ మాట ఎవ్వరూ కాదనరు. ఒకవేళ మీరు నాకు చెప్పడం ఏంటి అని వింధ్య అంటే ఏం చేయమంటారు? నాకు జరిగినట్టే మీ లైఫ్లో మీకు జరిగుంటే తెలిసుండేది అత్తయ్య అన్నమాట తన నోటి నుంచే వచ్చింది. ఇంకా ఎలాంటి మాటలు తన నోటి నుండి వస్తాయో అని నాకు భయంగా ఉందండి. ప్రతిరోజు ఉదయాన్నే నా కొడుకు కోడల్ని చూసి సంతోషపడేదాన్ని. కానీ ఇప్పుడు వింధ్యను చూస్తుంటే ఎందుకో తెలీదు, నాకు భయంగా ఉందండి. వింధ్యని ఈ విధంగా చూస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. పాపం సంధ్య బిడ్డను పోగొట్టుకుంది. తన భర్త చెయ్యి పరిస్థితి అలా ఉంది. అత్త ఆరోగ్యం కూడా బాగోలేదు. తన ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. అలాంటి అమ్మాయి పైన ఎలాంటి నిందలా? అది కూడా ఎప్పుడు పరాయి స్త్రీ వంక కన్నెత్తి చూడని నా కొడుకు మీద. తన భర్త అంటే ఏంటో తనకు తెలీదా అండి? రాజేష్ సంధ్యను కలిపి అలా ఎలా మాట్లాడుతుందండి? నువ్వే ఇలా మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుంది వాణి? అనుమానం అనేది ఒక రోగం అండి, మందు లేని రోగం. క్యాన్సర్కైనా నివారణ ఉంటుందేమో కానీ అనుమానం అనే రోగానికి నివారణే లేదు. భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి, భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి. కాని భార్యని భర్త అనుమానించినా, భర్తని భార్య అనుమానించినా అలాంటి కాపురం ఎక్కడ నిలబడదు. అంటే వీళ్ళ కాపురం కూడా? అది మన చేతుల్లో లేదండి, ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము. ఈ విషయంలో మనం నిమిత్త మాత్రులమండి. వాళ్ళుగా వాళ్లే అడిగే వరకు మనం చెప్పినా వాళ్ళేమీ తీసుకోరండి. ఈ జనరేషన్ అలాంటిది. వదిలేండి, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. అవును, షాప్ ఓపెనింగ్ ఉంది కదా. పాపం సంధ్య పార్వతి వచ్చి మరీ చెప్పారు మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు వాణి? షాప్ ఓపెనింగ్ ఏంటి? ఇంత జరిగిన తర్వాత షాప్ ఓపెనింగ్కి వాళ్ళ దగ్గరికి వెళ్తే వింధ్య ఊరుకుంటుందా? ఇన్ని మాటలు మాట్లాడేసి
మళ్ళీ చివర్లో షాప్ ఓపెనింగ్ అంటావేంటి? అదేంటండి, అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? సంధ్యను తప్పు పడుతుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది వింధ్య, మనం కాదు కదా. అది కరెక్టే, కానీ ఇప్పుడు మనం వెళ్తే వింధ్య ఏమనుకుంటుంది? వెళ్ళకపోతే సంధ్య ఏమనుకుంటుంది, పార్వతి గారు ఏమనుకుంటారు? పాపం అండి, వాళ్ళు మంచోళ్ళండి. మనం వెళితే సంధ్య సంతోషిస్తుంది, పార్వతి గారు తృప్తిగా ఫీల్ అవుతారు. మనం వెళ్ళాలండి. తనకి ఇష్టం లేకపోతే వింధ్య రాదు, మనం ఎందుకు ఆగాలి? నాకు వింధ్యంతో సంధ్య కూడా అంతే. వింధ్య గురించి నేను సంధ్యను దూరం చేసుకోలేను. ఈ షాప్ ఓపెనింగ్కి మనం ఖచ్చితంగా వెళ్లి తీరుతున్నాం. నాకు రావాలనుంది, కానీ మనం వెళ్తే వింధ్య ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని చిన్న భయం. ఏమండి, వింధ్య ఎలా అయినా తీసుకొనివ్వండి. నా కోడల్ని అడిగి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో నేను లేను. నేనేం చెయ్యాలో, ఎక్కడికి వెళ్లాలో డెసిషన్ తీసుకునే స్వేచ్ఛ నాకుంది. మనం వెళుతున్నాం, ఇదే ఫైనల్. రాజేష్ గారు, మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినందుకు నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, సారీ చెప్పాల్సింది నేనండి. నేను మంచి చేయడానికి ప్రయత్నించాను, కానీ మంచి చేయకపోగా అది చెడయింది. నా భార్య మిమ్మల్ని బాధ పెట్టింది, సంధ్య గారిని బాధ పెట్టింది. నా వింధ్య వల్ల మీ మనసుకి గాయమైతే నన్ను క్షమించండి. లేదండి, మేం బాధపడడమే కాదు, మీరెంతగా నలిగిపోతున్నారో కూడా నాకు తెలుసు. మీరొచ్చినా రాకపోయినా మేం తప్పుగా తీసుకోం. మేం వింధ్య మాటలతో అప్పుడప్పుడు మాత్రమే బాధపడుతున్నాం. కానీ ప్రతిరోజు ఆ ఇంట్లో ఉంటూ వింధ్యతో మాటలు పడుతూ మీరెంతలా కుమిలిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను. దీనికి ఏదో ఒక చోట శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడ పరిష్కారం దొరుకుతుందండి? ఇప్పుడు చూడండి, నా దారిన నేను వెళ్తున్నాను, అదే దారిలో మీ ఆటో ఆగిపోవడం ఏంటి? నేను ఇలా లిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఎనీవే, మీ అమ్మగారికి విషయం తెలియదు కాబట్టి ఆవిడ్ని బాధ పెట్టడం ఇష్టం లేకే వచ్చాను. ఒక్క నిమిషం మీరు మాట్లాడుకుంటూ ఉండండి. సరే అమ్మా. రాజేష్ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడుంటే ఇంకా సమస్యలు వస్తాయి. మీరు మమ్మల్ని డ్రాప్ చేశారని వింధ్యకి తెలిసినా బాగోదు. ఇప్పటికే మేమెంతో మానసికంగా నలిగిపోయి ఉన్నాం. నాకు తెలుసండి, నేను అదే ఆలోచిస్తున్నాను. కానీ ముహూర్తానికి టైం అయిపోతుందని ఆంటీ చాలా ఫోర్స్ చేయడంతో నేను ఇక్కడి దాకా రాక తప్పలేదు.